ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కోట్ల విలువ గల 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నుంచి మాయమైంది. మర ఆడించేందుకు ప్రభుత్వ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని స్వాహా చేశారు. అసలు ధాన్యం ఎందుకు పక్కదారి పడుతోంది? అధికారులు ఏం చేస్తున్నారు? తనిఖీల్లో బయటపడిన ఆ నిజాలేంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికారుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్లకు మాయాజాలంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1000 కోట్ల విలువైనటువంటి సీఎంఆర్ ధాన్యము పక్కదారి పడుతుంది. విజిలెన్స్ అధికారులు చేస్తుండేటువంటి దాడుల్లో కోట్ల రూపాయలైనటువంటి యొక్క ధాన్యం అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వాటిని మర ఆడించేందుకు మిల్లులకు కేటాయిస్తుంది. 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. దీన్నే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే సీఎంఆర్ అంటారు. ఇలా ప్రభుత్వం ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో మిల్లులకు ధాన్యం కేటాయిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువులోగా బియ్యాన్ని ప్రభుత్వానికి ఇయ్యాలి. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొంతమంది మిల్లర్లు ఆ బియ్యంతో వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యంతో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అధికారులు నేతల అండదండలతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే సివిల్ సప్లై అధికారులు నామమాత్రపు తనిఖీలతో మమా అనిపిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగితే తప్ప వ్యవహారం బయటకు రాలేదు. తాజా తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లుగా బయటపడింది. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు ఈ ధాన్యం తరలిపోతోంది. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు దాడి చేస్తే కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. అంటే ఇటు ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారంగా రైస్ మిల్లర్లు టైం లోపల బియ్యం ఇవ్వకపోగా ఇవి పక్కదారి పట్టించి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మరి ఈరోజు విజిలెన్స్ దాడులు చేస్తుంటే ఈ కుంభకోణం బయటపడుతుంది. మరి దీని వెనుక ఎవరున్నట్లు? రాజకీయ నేతల హస్తం ఉన్నదా, లేకపోతే పై అధికారులు ఉన్నారా? దీన్ని నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వమే. ఉమ్మడి జిల్లాలో మొత్తం 444 రైసు మిల్లులున్నాయి. 2022-23 రబీ సీజన్లో మిల్లులకు 6,70,102 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది ప్రభుత్వం. సీఎంఆర్ కింద కొంత బియ్యాన్ని మిల్లర్లు ఇచ్చాయి. అయితే మిగిలిన 4,88,382 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. 2022-23లో అదనపు ధాన్యంతో పాటు కొంత తడిసిన ధాన్యం వచ్చింది. ఈ ధాన్యానికి ప్రభుత్వం అప్పట్లో టెండర్లు నిర్వహించింది. ఒకవేళ మిల్లుల్లో ధాన్యం లేకుంటే డబ్బులు చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎప్పట్లానే మిల్లుల్లో ధాన్యం లేదు. అలాని మిల్లర్లు డబ్బులు చెల్లించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మేము సన్నబియ్యం సప్లై చేస్తాం. పేదలందరికీ సన్నబియ్యం, అది స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ప్రజలందరూ కూడా సన్నబియ్యం తినాలనేటువంటి పద్ధతుల్లో తీసుకున్న చర్య చాలా సంతోషకరమైనది. అట్లాంటి దాన్ని అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి రైస్ మిల్లర్సు, దానికి వంతబాడుతున్నటువంటి అధికారులు, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కవడం వల్ల లక్షల కోట్ల రూపాయలు దీంట్లో అక్రమ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన సీరియస్గా సెంట్రల్ విజిలెన్స్ నుంచి, స్టేట్ విజిలెన్స్ నుంచి, జిల్లా విజిలెన్స్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా ఈ తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గడిచిన 6 నెలల్లో 32.61 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు అధికారులు. 3 రోజుల కిందట హన్వాడ మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో 11,34 లక్షల విలువ గల 5,070.88 టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా లక్షలాది విలువైన ధాన్యాన్ని ఏపీకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 లారీలను సైతం పట్టుకున్నారు. ఈ మిల్లు మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో వనపర్తి జిల్లాలోని సాయిగోపాల మిల్లు, సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్, సింధు ఇండస్ట్రీస్, చాముండి మిల్లు, వారాహి మిల్లు, నాగర్ కర్నూలు జిల్లాలోని మదనగోపాల రైస్ మిల్లుల్లో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇన్ని కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టిందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అధికారులు వాటిపైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం అనేది మాత్రమే జరుగుతూ ఉంది తప్ప ఆ చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని ఇంకొకసారి మళ్ళీ వాళ్ళకు ధాన్యం ఇచ్చే విధంగా లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ధాన్యం కొనుగోలు పైన సమగ్రమైనటువంటి విచారణ చేసి, ఈ విచారణకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఈ యొక్క వాస్తవాలను బయటికి తీయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం విషయంలో అధికారులు తరచూ గడువు పెంచుతూ ఉండటం కూడా
అక్రమాలకు తావిస్తోంది అనే విమర్శ ఉంది. కేవలం ధాన్యం మాయం చేసిన మిల్లర్లపైనే కాకుండా డిఫాల్ట్ లిస్టులో పెట్టిన మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసిన అధికారులపై కూడా మరిన్ని చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో కొంతమంది అధికారుల్లో వణుకు మొదలైంది. 2023లో 1814 రూపాయలకు మాత్రమే ఆ రోజు టెండర్ జరిగింది కాబట్టి ఆ మేరకు మేము చెల్లిస్తామన్నా కూడా అధికారం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా మాత్రము ఈ యొక్క విజిలెన్స్ అధికారుల్లో దాడుల్లో జరుగుతుండేటువంటి యొక్క అక్రమాలు చూస్తూ కోట్ల రూపాయల విలువైనటువంటి అక్రమాలు వెలుగు చూస్తూ మాత్రము ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.